అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ షో. నేను మీ లక్ష్మి. సో మన స్టార్ షోలో ఈ రోజు స్టార్ గెస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ తో సక్సెస్ కొట్టేశారు. మళ్ళీ ఆయనే శివాజీ రాజా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. స్టార్ షో స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ రోజు ఫస్ట్ గెస్ట్ గా ఎంచుకొని తీసుకొచ్చాం. సో మంచి విషయాలు మాట్లాడేసుకుందాం. అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి చాలా ఉంటాయి మీ దగ్గర పంచుకోవడానికి, బట్ కొన్ని మాట్లాడుకుందాం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బట్ సక్సెస్ఫుల్ మీరు. సో 40 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఎన్నో చూసారు, చాలా మందితో యాక్ట్ చేశారు, సక్సెస్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి కెరీర్లో. అన్నిట్లో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్స్ గురించి అలా వెతికితే బట్ వెరీ హార్ట్ టచింగ్గా కొన్ని దొరుకుతాయి. అందులో వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు మర్చిపోలేని సంఘటన ఈ 40 ఇయర్స్ ఆఫ్ జర్నీ అసలు ఎలా అనిపిస్తోంది? ఇది అద్భుతం. ఇది ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు, ఎందుకు పని చేయడేమో అనుకున్న టైంలో బాగా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చా. ఫిల్మ్ స్టూడియో చేసి ఫస్ట్ పిక్చర్కే నా గురువు అమీరావు గారు పెద్ద కెమెరామెన్ అప్పటికి, ఆయన నన్ను హీరోగా పెట్టి కళ్ళు అనే సినిమా తీయటం, దానికి ఎల్వి ప్రసాద్ గారు క్లాప్ కొట్టడం అన్నది నా మర్చిపోలేని విషయం. సో ఎంత సంతృప్తినిచ్చింది అంటే ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఎన్నో చూసుంటారు. సో ఎత్తు పల్లాలు అయ్యి అందరికీ మామూలే, అంతేనా? 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నాకు అత్యాశలు లేవు, విపరీతంగా ఏదో సాధించేయాలన్నది లేదు. సినిమాలో కనిపించామా లేదా స్క్రీన్ మీద అన్నది ఒకప్పుడు, ఇది అది 39 ఇయర్స్ కింద తీరిపోయింది కాబట్టి అన్ని బోనస్. ఇప్పుడేం లేవా అంటే ఇంకా పెండింగ్ లేవమ్మా, ఏమీ లేదు. వచ్చిన క్యారెక్టర్ నీట్ గా జెన్యున్ గా చేయడం, అందరూ మెచ్చుకున్నారా లేదని చూసుకోవడం తప్పితే వేరే ఆశలు ఏమీ లేవు నాకు. ఓకే. రాజు వెడ్స్ రాంబాయ్, అసలు మీరు కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా సక్సెస్ అంటే అది చాలా జనాల్లోకి ఎంత బాగా రీచ్ అయిందో ఆ సినిమా సక్సెస్ గురించి ఇప్పుడు అందరూ చూస్తున్నదే. సో ఆ క్యారెక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చేశారు, మీరు కూడా. సరే, ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ బాగా చేసినా ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్. నాకు చాలా సినిమాలు పేర్లు వస్తుంటాయి, కృష్ణారెడ్డి గారి సినిమాలు పేర్లు వస్తుంటాయి, రాఘవేంద్ర గారి సినిమా పేరు వస్తుంటుంది, కృష్ణవంశీ సినిమాల పేరు వస్తుంటాయి. అవన్నీ వాళ్ళు క్రియేట్స్, ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్ని వాళ్ళకు అనుగుణంగా మనం చేయటమే. అలా ఆర్టిస్ట్ చేయలేకపోయినప్పుడు ఆడు ఫెయిల్ అయినట్టు కదా. అలా చేయటం వల్ల ఇంత జర్నీ, లాంగ్ జర్నీ ఉంది. అవును, వాళ్ళు గొప్పతనమే. అలాగే ఈరోజు రాజు వెడ్స్ రాంబాయ్ అన్నది ఓన్లీ మా బోస్ తనే. 100కి 200 మార్క్స్ బోస్కే వేయాలి. అవునవును. అంటే నేను నిజంగా ఎంత హిట్ అవుతుందని, ఎంత సక్సెస్ అవుతుందని, మా అందరికి ఎంత పేరు వస్తుందని కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని వెనకాల చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ డైరెక్టర్ గా తనకి ఎంత దక్కిందో మిగతా అంతా మా వేణుగుడికి కానీ, వంశీ గారికి కానీ, బన్నీ వాసు గారికి కానీ, అలాగే ఈటీవీ నితిన్, సాయి వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేను కొన్ని పేర్లు మర్చిపోతాను, వాళ్ళందరూ క్షమించాలి. వాళ్ళందరికీ దక్కుతుంది. హీరో హీరోయిన్లు కూడా కొత్త వాళ్ళే. అయ్యే ఎంత బాగా చేశారమ్మా అసలు. అలా అనిపించలేదు? అవును. నేను నా ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమానే. నేను ఈ సినిమా హిట్ అవగానే నేను ఒక 36-37 ఇయర్స్ వెళ్ళిపోయిన. కళ్ళు అని నా ఫస్ట్ ఫిల్మ్లో నాకు ఇలాగే పేరు వచ్చింది అప్పట్లో. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఇప్పుడున్నంత భూమి లేదు. ఇప్పుడున్న యూట్యూబ్లు కానీ, అవి కానీ, నెట్లు కానీ, సెల్ ఫోన్లు కానీ ఏమీ లేవు అప్పుడు. అప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే తెలిసేది, ఇతను పలానా వాడు వచ్చాడు ఇది, లేకపోతే ఒక విజయవాడలో కొంతమంది తెలిసేది, సినిమా చూసిన వాళ్ళకి మాత్రం తెలుసు. ఈ రోజు అలా కాదు. ఈ రోజు అవును, వాళ్ళందరూ చాలా అదృష్టం. పిల్లలు ఎంత బాగా చేశారు వాళ్ళిద్దరు కదా. దట్టు అది రియల్ స్టోరీ అని తెలిసిన తర్వాత ఒక్కళ్ళు కూడా ప్రాణం పెట్టి చేస్తారేమో అనిపించేలా అనిపించింది. ప్రత్యేకించి ఈ విషయంలో కెమెరామెన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. కుర్రాడు కామ్, పిన్ డ్రాప్ సైలెంట్. ఎందుకంటే అంత పిన్ డ్రాప్ సైలెంట్ కాబట్టి అతనికి చెప్పలేకపోతున్నాడు ఎక్కడ. ఈ క్రెడిట్ తను కూడా దక్కుతుంది. ఓకే. సో అంటే ఎన్నో కాంప్లిమెంట్స్ చూసేసే ఉంటారు, వినుంటారు, చెప్పేసి ఉంటారు. సో ఈ సినిమా తర్వాత ద వెరీ ఫస్ట్ మీకు కాల్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే చూసిన వెంటనే చెప్పి ఏదైనా విషయం, సంఘటన? చాలా మంది నాన్న అని పిలవడం మొదలు పెట్టారు. యూనిట్ లో కూడా నాకు డైరెక్టర్ కూడా నన్ను, సార్ మిమ్మల్ని చూస్తే మా నాన్నలో ఉంటారు సార్, మా నాన్న గుర్తు వస్తుంది మీరంటే. నాకు చాలా, అతను ఒక 5 మాటలు మాట్లాడితే దాంట్లో తను చాలా తక్కువ మాట్లాడతాడు బోసు. దాంట్లో 2 మాటలు మీరంటే నాకు ఇష్టం సార్, మీరు నా ఫాదర్ సార్ అంటాడు. అవునవును, నాకు బెస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. సార్ అంటే ఈ సినిమా సక్సెస్ లో ఇది ఒక పాట కాదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు పెరిగిపోవడం వల్ల చాలా మంది సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మీరు చెప్పింది కరెక్ట్. ఇది 99 రూపీస్ పెట్టిన దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ నాట్ ఎ జోక్. 99 రూపీస్ చేసాం, లేకపోతే 85 రూపీస్ చేసామన్నది మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ తెర వెనుక దాని గురించి
వంశీ వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో, ఎందుకంటే ప్రాక్టికల్ గా నాకు తెలుసు అది ఎంత కష్టం అన్నది. ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి దక్కుతుంది, బన్నీవాసు గారికి, వంశీకి, వాళ్ళందరికీ దక్కుతుంది ఇదంతా. అంటే చాలా ఆలోచించే ఈ 99 రూపీస్ కి టికెట్ పెట్టడం అనేది జరుగుండొచ్చు ద వెరీ ఫస్ట్ డే. ఈ సక్సెస్ కూడా అది కూడా కారణం అనుకుంటున్నాను నేను. అవును, ఈ సక్సెస్ కి 100%. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం పెద్ద సినిమాలు, బడ్జెట్ ఎక్కువ పెట్టిన సినిమాలకి 500కి మించే ఉంటున్నాయి టికెట్లు. చాలా మంది వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒకటి టికెట్, ఫ్యామిలీ అంతా కలిసి చూడాలంటే మళ్ళీ పాప్కార్న్ లేదంటే ఇంకేదో కొనాలి ఖచ్చితంగా. అవన్నీ కలుపుకొని వచ్చే జీతంలో నుండి ఒక సినిమా యాజ్ అ ఫ్యాన్ గా వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి. ఇక్కడ ఎవరు తప్పని చెప్పలేమమ్మా. వాళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టారంటే వాళ్ళకి 1000 కోట్లు వస్తుందన్న ఒక ఐడియాతోనో లేదో ఉంటుంది. పుట్టుపుంజాన్ని ఖర్చు పెట్టరు కదా. అవును. ఇది మట్టి వాసం సంబంధించి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది నిన్నటివరకు ఎవరికి తెలియదు. వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు. ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ కంప్లీట్ వేణువులు గారు కానీ, మా బోస్ కానీ, మిగతా టీం అంతా ఇందాక నేను చెప్పిన పేర్లందరూ వీళ్ళంతా సినిమా పిచ్చోళ్ళు. ఇంకా సినిమా పిచ్చోళ్ళు అని చెప్పడం కన్నా కూడా వీళ్ళంతా సినిమా నక్సలైట్లు. వీళ్ళంతా ఒకటి అదే చేయం అనమాట. సినిమా 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 తప్పితే వేరేది ఏముండదు వీళ్ళకి. తిన్నామా లేదా, బట్టలు వేసుకున్నామా లేదా, ఏముండదు. అదే ఇలా చాలా మంది ఉంటారు. ఇవాళ సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం తప్పితే ఇలా 10 సినిమాల్లో 9 సినిమాలు 8 సినిమాలు ఇలాగే ఉంటాయి. కష్టం అంతా వాళ్ళే, ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తుంది. అవును. రీసెంట్ గా వచ్చిన సినిమాలు చూసారా? ఎలా అనిపిస్తోంది? చాలా తక్కువ చూస్తాను సినిమాలు, చాలా తక్కువ సినిమాలు నేను చూసాను. చేయడమే కానీ ప్రామిస్ గా చెప్పనా, మా రాంబాయ్ కింద కారులో రమ్మని కారు ఇంటికి పంపించాను పక్కనే కాబట్టి, వెయిట్ చేయండి మనం వెళ్తున్నాం ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్తున్నా సినిమా. నాకు డే అండ్ నైట్ షూటింగ్ లో ఉన్నా నేను. ఇప్పుడు బయలుదేరుతున్నా 5:45 షో ఏదో ఉంటే చూస్తారనమాట ప్రశాంతంగా. అవునవును. మంచి సినిమాలు చేస్తూ 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 ఎక్కడో గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు గ్యాప్ అంటే పర్సనల్ గ్యాప్. అది నేను నిజం చెప్పనా, నా 40 ఏళ్ళలో నాకు ఎప్పుడు గ్యాప్ లేదు. సినిమా గ్యాప్ వచ్చిందా, నా ఓన్ ప్రొడక్షన్ నేనే ప్రొడ్యూసర్ గా చేసుకుంటూ పోయా. మళ్ళీ చేయటం, మధ్యలో యాక్సిడెంట్ అవటం, మళ్ళీ ఏదో అవటం, మధ్యలో ఏదో గ్యాప్ రావటం, మళ్ళీ ఇంకోటి ఏదో చేసుకోవటం. ఈ రోజు నేను 9 సినిమాలు చేస్తున్నా. నాకు గ్యాప్ అంటే లేదు. కానీ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు ఓహో అని రెచ్చిపోలేదు, అప్పుడు డల్ అవ్వలేదు. నాకు మధ్యలో మూవీ ఆర్టిస్టేషన్ ఉంది, నాకు ఎంతో తృప్తి ఇచ్చింది. అది 10 మందికి సేవ చేయటం అనేది. ఎప్పుడు ఒక విధంగా ఈ ప్రొఫెషన్ లోనే ఉన్నాను, కానీ కొన్నాళ్ళు ఈ ప్రొఫెషన్ లేను. అది మూవీ ఆర్టిస్టేషన్ లో ఉండొచ్చు, టీవీలో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండొచ్చు. హ్యాపీగా మాత్రం ఉన్నా. అంటే వాంటెడ్ గా తీసుకున్న గ్యాప్ లేదు, వాంటెడ్ గా నేను ఎప్పుడు తీసుకోను గ్యాప్. నేను వాంటెడ్ గా తీసుకోను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికి ఫోన్ చేసి నాకు క్యారెక్టర్ ఈ రోజు వరకు అడిగింది లేదు. 40 years కెరీర్ స్టార్టింగ్ లో వంశీ గారు, జంజాల్ గారు ఇద్దరు తప్ప ఈ రోజు వరకు నా ప్రాణ స్నేహితులు ఈ సత్యనారాయణ గాని, మా కృష్ణవంశీని గాని, ఇంకా ప్రాణ స్నేహితులు మా శ్రీకాంత్ని గాని, నా గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఎవరినో చూడడానికి ఈ రోజుకు నా నోటుంటా మాట రాలేదు, లైఫ్ లో రాదు కూడా. సో సార్, యాక్చువల్ గా మీరు అన్ని విషయాల గురించి ఓపెన్ గానే మాట్లాడతారు, క్లియర్ గా మాట్లాడతారు. సో ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఐబొమ్మ విషయం గురించి, ఐబొమ్మ రవి విషయంలో. అంటే పైరసీ అయిపోవటం అనేది, లేదంటే మనం ద వెరీ ఫస్ట్ షో పడగానే మూవీ రూల్స్ లో వచ్చేస్తుంది. సినిమా ఫ్యాన్స్ కూడా థియేటర్కి వెళ్ళి ఎందుకులే ఇంకా ఇందులో చూసేద్దాంలే అనే రోజులు వచ్చేసాయి. చూసేస్తున్నారు. దానివల్ల ఎంత నష్టం వస్తుందో అది మీ అందరికీ తెలిసిందే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. ఇదొకటి, టికెట్ రేట్లు పెంచడం అనే విషయం ఒకటి, ఇలా చాలా విషయాలు ఎఫెక్ట్ చేస్తున్నాయి కదా. నేను మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోతున్నాం. అది ఇప్పుడు వాళ్ళు అన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసి వాడు ఎవడో దొంగసాటిగా చూపిస్తాడంటే 20 ఏళ్ళు పెంచిన ఒక అమ్మాయిని ఎవడో ఎత్తుపోయినట్టు కదా, అది బాధ. అలా అని పాప్కార్న్ రేట్లు, ఆ రేట్లు, ఈ రేట్లు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000, 3000 అవుతుంది. అది ఒక బాధ. కొంతమంది దీంట్లోనూ ఆ రవిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను సపోర్ట్ చేయను. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం నేను చూస్తున్నాను కదా. మరి మా సినిమా ఈ రోజు 99 రూపాయలు హిట్ అయింది. వాళ్ళు ఏ ధైర్యంతో 99 రూపాయలు చేశారో నాకే తెలియదు. నాకు బిజినెస్ పరంగా తెలియదు. నా వరకు ఏంటంటే వాళ్ళు సినిమా ఒప్పుకున్నాను, టైంకి వెళ్ళానా, యాక్ట్ చేశానా, వచ్చానా, ఇంతవరకు. కొంతమంది అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఈ సినిమాలు చూస్తుంటే ఈ రోజు మనం ఇండియాలో తెలుగు అన్నది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మన హీరోలు ప్రభాస్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ కానీ, టాప్ స్టార్స్ ఈ రోజు వరల్డ్ కదా. మరి వీళ్ళు సినిమా ఒక తీయాలి, వాళ్ళు డేట్లు సంపాదించాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళతో షూటింగ్ చేయాలంటే 1-2 years అవుతుంది. రాజమౌళి గారు లాంటి వాళ్ళతో 5-6 ఏళ్ళు అవుతుంది. ఇలా షూటింగ్ చేసి చాలా జాగ్రత్తగా అలా రీల్స్ చేయకుండా ఇలా పక్కదావు నుంచి సినిమా గుండెలు పగిలిపోమ్మా కదా. అది తప్పే కదా. అది అంటే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ రావట్లేదు ఎక్కడ కూడా ఆడియన్స్ దగ్గర నుండి. అంటే కొంతమంది తనకు ఓపెన్ గా సపోర్ట్ చేసేస్తున్నారు, వాట్ ఈస్ రాంగ్ అని. సినిమా టికెట్స్ రేటు మేము వీడు ఫ్రీగా చూపిస్తున్నాడు రవి అన్నాడు. ఒక
రవి అన్నాడు ఫ్రీగా చూపిస్తాడు మాకు, మేము ఇన్ని డబ్బు ఎంత ఖర్చు పెట్టుకెళ్ళి దొంగసాటిగా చూస్తాను అంతే. నేను చూద్దాం అనుకున్నా మూమెంట్ లో, నాది ఎందుకు అబద్ధం ఆడుతుంది దీంట్లోను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, తను ప్రతి సినిమా చూస్తాడు, అది చూడు ఎంత క్లారిటీగా ఉందో అంటాడు. అవును, చూస్తే నేను ఒకసారి నాకు చూపించవా అంట, ట్రై చేస్తాడు, నీది ఐఫోన్ నీ దాంట్లో రాదు అన్నాడు. నేను అలాగా సినిమా అంత పెద్ద థియేటర్కి వెళ్ళి చూసేంత ఇంట్రెస్ట్ ఒకప్పుడు ఉండేది లేదు కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. తర్వాత తెలిసిందంటే ఈ వెబ్సైట్ల కోసం నాకు మొన్న అతను అరెస్ట్ చేశాక తెలిసింది, కానీ ఐబొమ్మ వెబ్సైట్ అని ఒకటి ఉంటుంది, ఇలా ఇంకోటి ఏదో ఉంటుంది అని. ఇప్పుడు అతను పట్టుకున్నారా, నాగిని అనుకుంటున్నారా మీరు? లేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అవును, దీన్ని ఎక్కడో ఏం చేయాలంటే స్ట్రిక్ట్ గా, అంటే ఎంత పనిష్మెంట్ చేయాలి అంత పనిష్మెంట్ చేస్తే నాకు మన వాళ్ళు జడవనమ్మా. మన వాళ్ళు ఎందుకు జడుస్తారు, వీళ్ళు పట్టుకున్నారు, జైల్లో పెట్టారు, ఒక లాయర్ని పెట్టుకుంటాడు, పెద్ద మళ్ళీ బయటకు వస్తాడు కదా, వాడు రాకూడదు, అప్పుడు జరుస్తాడు. అరబ్ కంట్రీస్ లో ఎందుకు భయపడతారు, స్ట్రిక్ట్ రూల్స్. మరి అదే ఇక్కడ మనం ఎందుకు తప్పు చేయడానికి భయపడతాం. మనం ఆఫ్టర్ ఈ చెక్ పోస్ట్ లో మనం ఆగలేము, ఒక్క నిమిషం లైట్ పడితే ఆగలేము, కంగారు మనకి, ఏమవుతులే అనే ఫీలింగ్. అవును, ఇప్పుడు కొంచెం మారింది, అలా మార్పు వస్తుంది, త్వరలోనే మార్పు వస్తుంది. బట్ సార్, యాక్చువల్ గా టికెట్ రేట్ విషయానికి మళ్ళీ ఇంకొకసారి చూస్తే కంపారిటివ్లీ కన్నడ కానీ హిందీ భాషల్లో కానీ అక్కడ రిలీజ్ అయినప్పుడు మన సినిమా అయినా అక్కడ సినిమా అయినా వాళ్ళు ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు ఉన్నాయి, కానీ కంపారిటివ్లీ తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయినప్పుడు మనం టికెట్ రేట్లు ఎలా పెంచుకుంటున్నామో అంత అక్కడ ఉండవు. ఎక్కడో ఒక 100 రూపీస్ అయినా వేరియేషన్ మన దగ్గరే ఉంది. అంటే కొంచెం ప్రొడ్యూసర్ లాస్ట్ కి వచ్చేటప్పుడమ్మా అనకూడదు కానీ జరగవు, కానీ మంగళసూత్రాలు కూడా పెట్టేస్తారు. లాస్ట్ కి వచ్చినప్పుడు అతనికి ఉన్న టెన్షన్, అతనికి వచ్చేది దీని అసలు ఎలా అంటే చెప్పలేము అనమాట. పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి నిజంగా చెప్పిన, పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకు వచ్చే లాభం 20 కోట్లు అనుకుందాం, అంతకన్నా 100 కోట్లు వస్తాయంటే నేనైతే నమ్మను. అంటే ఈ మధ్య కాలంలో 100 కోట్లు వచ్చినాయనే వింటున్నాను. కొన్ని ఏమన్నా ఒకటి రెండు రావచ్చేమమ్మా, మరి పోతే అలాగే పోతాయి, పోయినా కూడా కదా. కానీ కథ ఉండి కథను నమ్ముకొని, అది మట్టిలోంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, శ్మశానం నుంచి వచ్చిందో, ఆకాశం మనకు అనవసరం. 1,40,00,000 నా హిడమ్, ఇది పర్ఫెక్ట్ కాదు. నాకు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాతో చెప్పలేదు, నా జడ్జిమెంట్ ప్రకారం నేను ఒక ప్రొడ్యూసర్ గా 1,40,00,000 1,50,00,000 ఉంటుంది. ఇది ఫస్ట్ డే వచ్చేసిన డబ్బులు, సెకండ్ డే వచ్చిన దగ్గర నుంచి అది హిట్ 20 కోట్లు వస్తాయి అంటున్నారు. మరి ఎంత లాభం అది? అంటే ఒక హీరో కోసం వెయిట్ చేసి నిద్ర లేక అన్ని చేసి ఇన్ని నాళ్ళు కష్టపడి 3-4 సంవత్సరాలు కష్టపడితే వచ్చేది ఒక మంచి అదే రోజు 20 సినిమాలు రిలీజ్ అయింది. దీంట్లో కూడా దాంట్లో ఇన్నాడు మనకు తెలియదు, 1-2 ఆడొచ్చు, మిగతా పోయి ఉండొచ్చు. ఒక సినిమా హిట్ అయింది, ఇది రాజు వెడ్స్ రాంబాయ్. నేను చేసిన చెప్పట్లేదు, నాకు అవసరం కూడా లేదు. ఇలాంటి సినిమాలు కొన్ని వందలు చేశాను అంత ముందు కూడా నేను కదా, జెన్యున్ గా మాట్లాడదు. ఎందుకంటే ఇది డెప్త్ లోపలికి వెళ్ళిపోయి తీసిన సినిమా. ఇది హిట్ అవ్వడానికి కూడా డైరెక్టర్ ఒక్కడే కారణం కాదు, వేణు గారు వీళ్ళందరూ వెనకాల. డైరెక్టర్ పూర్వలో చేసుకున్న సుకృతం ఏంటంటే వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న కాయటం, లేకపోతే ఇది కూడా నోచుకోదు, ఈ సినిమా కూడా నోచుకోదు. అవును, అది జనాల్లోకి వెళ్ళి ఈ రోజు రికార్డ్ అయిపోయింది. అవును, అంటే ఇంకా ఇప్పుడు వరకు యాజ్ ఆఫ్ నో 5 crores ఎంతో వచ్చిందని వింటున్నాము, తెలీదు ఎగ్జాక్ట్ గా ఫిగర్ ఎంత అనేది. 20 crores వస్తుంది, ఈజీగా వస్తుంది. వాళ్ళ కష్టానికి, వాళ్ళు చేసిన పబ్లిసిటీకి రాత్రి బావులు నిద్ర, అంటే ప్రతి సినిమాకి జరుగుతాయి. ఇది ఆ సినిమా గురించి నాకు తెలియదు, దీంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఏదో విషయంలో మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాను. ప్రతి సినిమాకి ఇదే కష్టం ఉంటుంది, పని కష్టానికి 20 కోట్లు అనేది జెన్యూన్. నిజమే. అంటే ఇప్పుడు పెద్ద సినిమా అన్నప్పుడు పెద్ద బడ్జెట్ ఉంటుంది, ఆటోమేటిక్ గా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. కొన్ని కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమాల్ని కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు బెనిఫిట్. వాళ్ళ గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఇస్తుంది, మామూలు చిన్నపిల్లలు చెప్తారు దీంట్లో దాపరికం ఎందుకు దీంట్లో. జనరల్ గా ఎక్కడైనా కూడా ఇలా పెంచుకునే అవకాశాన్ని చూస్తూ ఉంటారు సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. బట్ మీరంటే రివర్స్ స్ట్రాటజీ ఎందుకు వాడారు అనేది ఇక్కడ అర్థం కాని విషయం. తగ్గించడం అనేది నిజంగా అంటే ఎప్పుడు ఏం జరిగింది అనేది అయితే తెలియదు. వాళ్ళు డైరెక్ట్ మెచ్చుకోవాలి, వంశీది కానీ మిగతా వాళ్ళు డైరెక్ట్ మెచ్చుకోవాలి. బట్ సార్, ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, అలా పెద్ద సినిమాల వరకు మాత్రమే అవకాశం ఇస్తారా? చిన్న సినిమాలకు అవకాశం దొరికిద్దా? అలా బడ్జెట్ పెంచుకున్నప్పుడు, పెరిగినప్పుడు టికెట్ రేట్ కూడా పెంచుకుంటాము అంటే ఛాన్స్ ఇస్తారా? ఈ టాపిక్ ఇక్కడ ఆపేద్దాం, మన ఇద్దరులో కాదు ఇది. అంతేనా? చాలా పెద్ద హ్యాండ్ ఉంటాయి దీని వెనకాల చాలా 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 ఉంటాయమ్మా. చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దాంట్లో పార్టీలు ఉండాలి, అయ్యి ఉండాలి, ఇది ఉండాలి, చాలా ఉండాలి. మనకు అర్థం కాని సబ్జెక్ట్. అవును, మనం పుస్తకం దీంట్లో ఏదైనా ఒక మాట స్లిప్ అయిపోయింది అనుకోమ్మా, అది పెడతారు పొద్దున్న వచ్చి. అవును. సో యాక్చువల్ గా ఇప్పుడు పైరసీ విషయం గురించి ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ పైరసీ జరగటం వల్ల
ఇప్పుడు సినిమాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని అసలు ఎలా అరికట్టచ్చు అంటే గవర్నమెంట్ ఒక్కటే కాదు, ఈవెన్ సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఏం చేస్తే మారిద్ది అని మీకేదన్నా మీ ఐడియా ప్రకారం? ఇప్పుడు నేను మా సినిమా ఇదిగో 99 రూపాయలకి ఇచ్చారు కాబట్టి మీరు 99 రూపాయలకి ఇవ్వమని ప్రభాస్ గారినో చిరంజీవి గారినో లేకపోతే జూనియర్ అడగలుగుతామా? ఎందుకంటే వందల వేల కోట్ల మీద ఉంటాయి కదా. ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇలాంటి చిన్న సినిమాలకి కొంచెం వెసులుబాటు చేసుకుని ఆ 110, 120, 130 ఇలా పెట్టుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది అనుకుందాం. ఇది ఓన్లీ ఐడియా. పెద్ద సినిమాలు అంటారా మన చేతిలో ఉండవు, ఎవరి చేతి ఆఖరికి ప్రొడ్యూసర్ చేతిలో కూడా ఉండవు. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడా, మళ్ళీ లొకేషన్ గాడు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే. అలాంటి రోజులు ఇవి. మీరు అందరూ యాక్టర్స్ తో యాక్ట్ చేశారు, చిరంజీవి గారి దగ్గర నుండి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మీరు యంగ్ గా వచ్చే వాళ్ళందరితో కలిసి యాక్ట్ చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి అంటే ఎన్నో మారుతూ వస్తున్నాయి, సినిమా మేకింగ్ విషయంలో కావచ్చు, యాక్టర్స్ విషయంలో కావచ్చు. సో అప్పటి హీరోలకి ఇప్పుడు హీరోలకి ఏంటి తేడా అంటారు? అప్పటి హీరోలు కష్టపడేవారు బాగా, ఇప్పటి హీరోలు ప్రాణం పెట్టేస్తున్నారు పైకి రావడానికి. ఎందుకంటే కష్టం అన్నది మామూలుగానే ఉంది, అప్పుడు ఇప్పుడు ఒకటేలా ఉంది. అప్పుడు హీరోలకి ఛాన్స్ దొరకడం చాలా కష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 85లో మాకు తెలిసి రామారావు గారు అప్పుడే పాలిటిక్స్ లోకి వెళ్ళి సీఎం అయ్యారు. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు, చిరంజీవి గారు కదమ్మా. ఇంకొకటి ఎవడో హీరో అవ్వాలంటే చిరంజీవి గారు డాన్స్ చేసి పైకి రావాలి, డైలాగ్ డెలివరీ ఉండాలి, అంత కష్టపడాలి, ఆ 6 ప్యాక్ ఉండాలి, బొమ్మను ఉండాలి, మనిషి అలా కత్తిలా ఉండాలి కదా. అలాంటి వాళ్ళు మా కంటికి ఎవరో కనిపించారు. మాకు చిరంజీవి గారు ఇల్లే కనిపించేవారు. గుర్రప్ సార్ అంటే మాకు కృష్ణరాజు గారు, డైలాగ్ చెప్పాలంటే కృష్ణరాజు గారు ఇలా ఉండేవారు. ఈ రోజు ఒక యూట్యూబ్ లోకి క్లిక్ అయితే మన్నాడు హీరో, ఒక యూట్యూబ్ లో క్లిక్ అయితే మన్నాడు హీరోయిన్. ఆఫ్టర్ పూసలు అమ్ముకునే బంగారు తల్లి ఎక్కడో కాశీలో ఉన్నామని తీసుకొచ్చి తెచ్చేసాం, మన్నాడు మర్చిపోయాం. యూట్యూబ్ లో నేను ఈ రోజు మిమ్మల్ని తిట్టాను అనుకోమ్మా, నా చెల్లెలు సరదాగా నేను తిట్టాను అనుకో, నేను రేపు మార్నింగ్ అంతా నా గురించి ఉంటాను. 2 రోజుల్లో నేను చేసిన 500 సినిమాలో నాకు రాని పబ్లిసిటీ నేను తిట్టిన దానికి వచ్చేస్తాయి కదా. అది మళ్ళీ ఎల్లుండి మర్చిపోతారు. ఇప్పుడు పూసలు అమ్ముకునే అమ్మాయిని 4 రోజులు ఎంత హడావిడి చేశారంటే అసలు ఆ అమ్మాయి పూసలు అమ్ముకోవటం మానేసి పాపం తను మేకప్ వేసుకుంది, వాళ్ళ నాన్నకి వేసింది, వాళ్ళ అమ్మాయికి వేసింది, వాళ్ళ మేకప్ మెన్ కూడా తనే మేకప్ వేసి తీసుకొచ్చింది సెట్కి. ఈ రోజు వరకు గుర్తుంటది లేదు. అది అలా ఉంది. ఇప్పుడున్న కాలం ఏంటంటే ఈ రోజు నువ్వు ఎంత హైప్ అయ్యావు, రేపు మర్చిపోతారా, ఎల్లుండి మర్చిపోతారా వేరే విషయం. మేము నా సీనియర్స్ అయిన మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు, ఇంకోళ్ళు కానీ మేము ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు. చిరంజీవి గారు, మోహన్ బాబు వీళ్ళందరూ 40-50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఏజ్. చాలా కష్టం మా ఇండస్ట్రీలో ఉండాలంటే. ఎందుకంటే మా కృష్ణ గారి సినిమాలు నాకు తెలిసి, నేను ఇండస్ట్రీలోకి వచ్చాక నేను ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. 7-8 సినిమాలు రిలీజ్ అయ్యే సంవత్సరానికి కదమ్మా. ఆయనకి ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉండేవారు పక్కన. ఇప్పుడు ఒక హీరో సినిమా, పెద్ద హీరో సినిమా రిలీజ్ అవ్వాలి అంటే మినిమం 2 years వెయిట్ చేస్తున్నాం కంపల్సరీ. 1.5 year అయితే డెఫినెట్ గా. దాని నెక్స్ట్ స్టేజ్ అయినా కూడా 1 year ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా 1 year, ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా 2 ఏళ్ళకి 3 సినిమాలు వస్తాయి. అది మారుతూనే ఉంది. అది ఈ మార్పుని మనం తప్పు పట్టడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. అప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ కష్టం. అవును, ఎందుకంటే ఫిల్మ్ ఉన్నప్పుడు డైరెక్టర్ కి ఫస్టే తెలుసు ఇది క్లోజ్ తీద్దాము అని. ఎప్పుడు డిజిటల్ లోకి వచ్చిందో ఇది క్లోజ్ తీద్దాం, క్లోజ్ ఎలాగ పెడుతున్నావు కదా, ఫిల్మ్ కాదు కదా, మిడ్ షాట్ లాంగ్ షాట్ కూడా పెట్టే వాళ్ళే చేస్తారు అన్న దాంట్లోకి వచ్చేసినప్పుడు ఆర్టిస్ట్ ఇప్పుడే కష్టం. అప్పుడు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడానికి 2-3 షాట్లు సరిపోతాయి. ఇప్పుడు టాప్ యాంగిల్ లో కారు డోర్ తెలిసి పైన ఒక షాట్, సంబంధం ఉండదు, ఎందుకు తీస్తారో ఏంటో. అవును, ఇప్పుడు అంటే సోషల్ మీడియా త్రూ మేము ప్రతి యాక్టర్ గురించి తెలుసుకుంటున్నాము, వాళ్ళ డే టు డే ఏం జరుగుతుంది ప్రతిదీ అందరికి కనిపిస్తుంది. బట్ అప్పట్లో ఎలా ఉండేది అని మీ మూమెంట్స్ ఏదన్నా బెస్ట్ విత్ చిరంజీవి గారు? నేను అద్భుతం, చిరంజీవి గారి గురించి ఎన్నిసార్లు నాకు బోర్ కొడుతుంది అంతేనా? ఆయన అన్నది అద్భుతం. నేను చూసిన చిరంజీవి గారిని ఇంటి వెనకాల ఉండేవాడిని మద్రాసులో. నేను చూసిన చిరంజీవి గారు 1 or 2 ఫేవర్ వస్తే వానా వానా వందనం సాంగ్ అనుకుంటాను. నేను ఎక్కువ వెళ్తుండేవాడిని. నాకు మా నాగబాబు క్లోజ్, పవన్ ఆయన క్లోజ్ అవటం వల్ల అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని ఇంటికి. 101, 102 ఫేవర్ తో ఆయన వర్షం సాంగ్ చేసి వస్తే వాళ్ళ ఫాదర్ అలాగట్టం తెలుసు. నేను ప్రత్యక్ష నేను ఇంటికి వెళ్ళేసరికి సీరియస్ సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయా ఇంటికి. అది నా కళ్ళారా నాకు చూసి. అంటే చిరంజీవి గారు కూడా వాళ్ళ ఫాదర్ మీద ఉన్న గౌరవంతో, రావు గారి మీద గౌరవంతో, ఇటుంటే నాన్న ఎందుకు వెళ్ళావు షూటింగ్ ఇంత జ్వరంతో అంటారేమో అని పక్క నుంచి వెళ్ళిపోయారని తర్వాత నాగబాబు ఎవరు చెప్పారు. అవును,
మరి ఇంకా ఆయనకి పడిన కష్టం ముందు ఎంత ఉంటుంది అంతే కదా. ఆయనకి అందరూ ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ అప్పుడు 40 నుంచి ఆయనే ఇన్స్పిరేషన్. అవును. అండ్ మీరు నాగబాబు గారితో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారు మంచి అసోసియేషన్ ఉంది మీకు. బట్ ఎక్కడ నాగబాబు గారితో ఇష్యూస్ ఉన్నాయన్న విషయం ఎలా అది మేద్రం చేసుకుంటాను. నాకు ఈ ప్రశ్న నాకు ఎలా ఉంటుంది లోపల హర్టింగ్ అనిపిస్తుందా? గుండెల్లోనూ ఇందాక కూడా ఎవరు గుండెలోకి వెళ్ళేసినట్టు. అయ్యో, నాగబాబు నా బెస్ట్ ఫ్రెండ్, మోర్ దాన్ మై బ్రదర్. నేనే రేపేళ్ళుండి వెళ్ళి హగ్ చేసుకుని వచ్చేస్తా. తిట్టినా కూడా ఏమన్నా కూడా ప్లీజ్ 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 ప్లీజ్. సరే, అయితే అది వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అయిపోయారు ఏపీలో. సో ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన సీఎం కూడా అవుతాడు. కష్టం. నేను ఇంతకుముందే అన్నాను, ఇతను పూలపాన్ నుంచి ముళ్ళ పొదలోకి వెళ్ళాడు. ఇక్కడ ఈ రాజస్సు వేరు, ఇది వేరు, ఇంత వేరు, ఇది పర్సనలిస్ట్. మన దాంట్లో మనం ఏమంటారు, గ్రేట్ పర్సన్. ఆయనతో అసోసియేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటే లేదు, అప్పట్లో బాగుంది. నేనంటే చాలా కంఫర్ట్ తనకి, తనంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం? అంటే మీరు చాలా తక్కువ సినిమాలు చూస్తారు, అయినప్పటికీ కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి. అన్ని కొత్తగా వచ్చారు. ఆయన పేరు, అసలు పేరు వచ్చి శంకరవర ప్రసాద్, సినిమా నేమ్ వచ్చి చిరంజీవి. ఆయన అంటే ఇష్టం. ఎప్పటికీ ఆయనేనా? సో అంటే మనం ఎప్పుడు కూడా అప్పట్లో హీరోస్ ని ఇప్పట్లో హీరోస్ ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అర్రే చిరంజీవి లాంటి యాక్టర్ మళ్ళీ వచ్చారు, లేదంటే మహేష్ బాబులా యాక్ట్ చేసే యాక్టర్ వచ్చారు, అలా ఇప్పట్లో ఎవరైనా కంపేర్ చేయాలి అప్పట్లో అంటే ఎలా? ఎవరిని? చిరంజీవి గారితో ఎవరిని తెలియదు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది, అంతే. ఎవరి స్టైల్ వాళ్ళది. సోషల్ మీడియాలో మనం ఇమ్మీడియట్ గా మూవీ రిలీజ్ అయిన ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన రివ్యూ అనేది వచ్చేస్తుంది. అది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది విషయం చాలా తప్పు, తెలియట్లేదు. నేను నిజంగా చెప్పనా, నాకు ఇద్దరు నేను రివ్యూ నేను చెప్తున్నాను కదా, నాకు ఓన్లీ వాట్సాప్ ఒకటి తెలుసు. ఎవరన్నా ఫోన్ చేస్తే హలో లేకపోతే కట్ చేయటం. నాకు వేరే సోషల్ మీడియాలో నేను దేంట్లో ఉన్నట్టు మా పిల్లలు ఏమైనా ఒకటి ఆపరేట్ చేయొచ్చేమో కానీ నాకు అసలు సంబంధం లేదు. నేను ఈ సినిమా మా బోస్ వల్ల అసలు ఎలా ఉంది ఏంటి చూద్దాం, రిలీజ్ అయింది, బాగుందని చెప్పారు, నేను చూడలేదు అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆడికి ఒక షార్ట్ పెట్టి చేయరంటే చేయడు, ఒక షార్ట్ చేయరంటే చేయలేడు. ఆడు ఇంకొకడు రెగ్యులర్ గా కనిపించే వ్యక్తులు ఇద్దరు ముగ్గురు యూట్యూబ్ లో వచ్చి సినిమా రివ్యూలు చెప్తుంటారు. నేనైతే నేను అసలు వాళ్ళు చూస్తే అయ్యో సినిమా పోయిందా, వేణు ఎలా వేణు ఇంత కష్టపడి వరదల్లో చేసాం, బహుశా ఏమైపోతాడు పాపం, హీరో హీరోయిన్స్ ఎంతో కష్టపడి అనిపించింది. నేను ఆ రోజంతా సినిమా నేను ఫస్ట్ డే వాళ్ళ చూసి లైఫ్ లో మళ్ళీ చూడండి మన చూడటం, అమ్మ నా ఎలా చెప్పారు సినిమా హిట్ అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట. ఈ అంటే అందరూ కదమ్మా, దీంట్లో 50% చాలా బాగా చెప్తారు, జెన్యున్ గా చెప్తారు, సినిమా ఎలా ఉందో అలాగే చెప్తారు. ఈ ఎతవాళ్ళకి వీళ్ళు కనిపించకుండా పోతారు. ఈ నా కొడుకులు నాకు, నేను సినిమా డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ అయితే ఇంటికి వెళ్ళి కూర్చొస్తాను. అవును, మీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటారా? అంటే లేదు వాళ్ళ పిల్లనా కొడుకులు వాళ్ళు మాతో ఏం మాట్లాడతారు వాళ్ళు కాకపోయినా, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు సినిమా అప్పుడు నేను శ్రీకాంత్ ఇంకో లేదా సినిమా వస్తుందంటే ఇంకా నా తోటి ఆర్టిస్ట్ కొంతమంది ఉంటాం కదా, అంటే ఒక సినిమా బాగుంది అన్న మాట మనం వింటాము, మనకు ప్రత్యక్షంగా తెలుసు. కానీ ఇలా ఎక్కడో ఒక చోట విని ఇంత నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని మీ దాకా వచ్చిన సందర్భం నేను చూశాను ప్రత్యక్షంగా. నేను చూశాడు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పాపం ఒకళ్ళిద్దరు చాలా బాగా చెప్పారు, జెన్యూన్ గా చెప్పారు. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes బాగుంది, విలన్ చాలా బాగా చేశాడు, హీరో హీరోయిన్స్ అద్భుతం, డైరెక్టర్ ఎక్సలెంట్, ఇవన్నీ చెప్పారు. కానీ ఫస్ట్ చూడగానే ఇది కనిపిస్తే నెక్స్ట్ సినిమాకి వెళ్ళేవాడు చూసి ఎవడో నాలంటోడు అనుకోండి చూడడం, సినిమాకి వెళ్ళదు, అది వేరే విషయం. ఇప్పుడు మీలాంటి సినిమాకి వెళ్దాం అనుకున్నారు, ఇది చూస్తే ఆగిపోతారుగా. దీనివల్ల ఏం లాభం? వాళ్ళు వ్యూవర్షిప్ అయి ఉండొచ్చు, ఎంత వస్తుందమ్మా వాళ్ళ వ్యూవర్షిప్, వెళ్ళి 10th క్లాస్ కూడా పాస్ అయ్యారు, సినిమా వాల్యూ తెలియదు. దరిద్రపు కూడా సినిమా అయితే నువ్వు చెప్పేదంటారా, ప్రజలే చెప్పేస్తారు వెళ్ళొద్దని కదా. ఇది నేను బాధతో ఉంటున్నా. ఇంతకుముందు నేను పెద్ద పట్టించుకునేవాడు కాదు, నేను అసలు. వాళ్ళు కోపం రావచ్చు డెఫినెట్ గా, కోపం వస్తే మాత్రం ఏమవుతుందమ్మా కదా. వాడు సినిమా తీస్తే, వాడు డైరెక్ట్ చేస్తే, ఎవరైతే సోకాళ్ళు ఇప్పుడు నేను చెప్పానో 2-3 వ్యక్తులు ఆ రివ్యూ కోసం వాడు వెయిట్ చేస్తారే, అప్పుడు బాగా తెలుస్తుంది. ఈ 2-3 రివ్యూలు చూసి ఈ బోసు లేకపోతే మా వేణుగారు, వా టీము, నితిన్, సాయో, వీళ్ళందరూ, వంశీ, వీళ్ళందరూ ఎంత టెన్షన్ పడి ఉంటారు కదా. ఇప్పుడు ఇటీవెంట్ వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదా, పెద్దలు బాపిరెడ్డి గారికి ఇంకోళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సినిమాని నాకు మొత్తం చాలా బాధేసింది, ఇలా కూడా చెప్పుంటున్నా అసలు చాలా బాధేసింది ఆ రివ్యూలు చూసి. ఇంకా చూడండి అంటే యాక్చువల్గా కాంట్రవర్సీస్ అన్ని కూడా ఎవరైతే లైమ్ లైట్ లో ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మోర్ ఓవర్
సినీ ఇండస్ట్రీ మీద ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఫెయిల్ అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఏం చేయాలంటే ముసుకేసుకుని ఎక్కడైతే వాడు చెప్తుంటాడో అక్కడికి వెళ్ళి అడ్రస్ ఈజీ కనుక్కోవడం ఇండివిజువల్. అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేయలేదు, ముసుకేసుకుని కొట్టాడు, చెత్త కొట్టాడు అంటారే అలా కొట్టాడు. నాకు ఒకటే మార్గం ఉంది, ఎంత కష్టం అమ్మా ఈ సినిమా వరదల్లో పడి వానల్లో పడి అసలు ఎంత. నేను వెళ్ళి లొకేషన్కి వెళ్ళాక వరద వచ్చి నేను బయట రావడం లేదు, హైదరాబాద్ రావాలి, ఒక వంతెన పడిపోయింది, ఎవరో చనిపోయారు, ఇన్ని ఇబ్బందులు, మాకు ఫుడ్ లేదు, ఎంత టెన్షన్ పడేవాడు. దాంట్లో ఉన్న సినీ ఆర్టిస్ట్ లో నేను ఒకరిని, అమ్మాయి ఒకటి, నా పక్కన చేసిన అనితా చౌదరి గారు ఆవిడ ఒక ఆవిడ, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు. మాకు కూడా అంత మారుమూల తెలంగాణ మూలకెళ్ళి చేయటం మాకు ఫస్ట్ టైం. ఇలాంటి సినిమా ఫస్ట్ రివ్యూలోను కాస్త నా జెన్యూనిటీ చూపించకుండా చెప్తే ఎలాగమ్మా? కరెక్ట్. అది నిజంగా చెప్పనా, వాళ్ళు సినిమా చూడలేదు, నాకు తెలిసి అప్పుడు సినిమా కూడా అయ్యి ఉంటుంది. అవును, అలాంటి వదిలేద్దాం, పిక్ పాకెట్ సమానం. మాలో యాక్టివ్ గా లేకపోవడానికి అంటే ఏంటి పర్టికులర్ గా? ఇప్పుడు అప్పట్లో మీరు బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, ఎన్నో జరుగుతూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తూ మా వల్లే నా బాబు నేను దూరం అయిపోయావు. ఎంత కష్టపడినానమ్మా, ఎంత చిన్నుటిగా ఉన్నా పాలకొండ అనుకున్నాం, దాంట్లో ఒక చిన్న విషయం చూపిస్తే మొత్తం పోదు. ఇక్కడ నేనేంటో అన్నది అందరికీ తెలుసు, 1000 మంది నేనేంటో అన్నది నా ఆపోజిట్ ఉన్న ఒకరిద్దరికి కూడా తెలుసు కదా, వాళ్ళు కూడా నేనేమన్నా. ఇక్కడ లేనోడు బతకాలి, ఉన్నోడు బతకాలి, నమ్ముకుని ఎక్కడ కొంచెం రకరకాల మన 2 రాష్ట్రాల నుంచి మారుమూల నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా బాగుపడతారు, వాళ్ళందరూ బాగుండాలి. ఆర్టిస్టులకి ఒక్కొక్కడు త్వరగా లైఫ్ వస్తుంది, కొంచెం లేట్ అవుద్ది. నాతో చదువుకున్న వాళ్ళకి 40 ఏళ్ళ తర్వాత కూడా వచ్చింది ఉంది, మొన్న ఈ మధ్యన 37 సంవత్సరాల తర్వాత బలగంలో చేసిన ఒకటికి ఈ మధ్య వచ్చింది, నా జూనియర్ ఆడు, ఈ మధ్యన వచ్చింది లైఫ్. అంటే దీన్ని నమ్ముకుని ఇంటికి వెళ్ళాలి ఉంటాయి కదా, మన కోట్లు కట్టి ఎక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఆ ఉన్న ఒక 100 మందిని జాగ్రత్తగా చూసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో మనకి. అంటే ఇప్పుడు విష్ణు గారి గురించి ఏం చెప్తారు? మంచు విష్ణు గారు మా డార్లింగ్, విష్ణు ఇద్దరం డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఈ మధ్య కాలంలో జరిగిన ఇష్యూ కాబట్టి హేమ గారి విషయంలో చాలా జరిగింది. ఫైనల్ గా నాకు సంబంధం లేదు, అంటే సిన్సియర్ కూడా చెప్పనా, మీరు నమ్మినా నమ్మకపోయినా హేమ ఫస్ట్ పిక్చర్ లో నేనే హీరో, 35 ఏళ్ళ క్రితం, అంతిమ రాత్రి అని. హేమకి అదే ఫస్ట్ ఫిల్మ్, తను కూడా చెప్తుంది బయట. అప్పటి నుంచి లాస్ట్ 4-5 years వరకు మాలో ఉన్నప్పుడు తను ఉండేది కదా, ఇది 100% నమ్మితేరాలి. ఆ అమ్మాయి మందు తీసుకుంటుంది, ఇది నేను ఎప్పుడు కలర్ చూడలేదు, కొన్ని 100 పార్టీల్లో కలుస్తూనే ఉంటుంది, నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా గొప్పగా చెప్తా, నీ నోరు తప్పితే నీ ఏ అలవాటు లేవు కదా అంటుంటా. మరి ఏం జరిగిందన్న నాకేం తెలుస్తుంది, నేను వాచ్మెన్ కాదు కదా అండి. అంటే సపోర్ట్ చేయము అంటే చేసింది చేయలేదు అవన్నీ మనం మాట్లాడము, చేయలేదని వాళ్ళే చెప్పారు కదా, బెంగళూరు ఫైనల్ గా ప్రూవ్ అయింది కదా. అంతే మరి, అవును. అంటే ఆవిడ చాలా వాపోయారు కూడా, ఎవరు సపోర్ట్ ప్రాపర్ గా అందించలేదేమో, ఇంకొంచెం నాకు సపోర్ట్ ఉంటే మోరల్ గా నేను ఫైట్ చేసేదాన్నేమో, ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండేదాన్నేమో ముందు నుండి ఇష్యూ జరుగుతున్నప్పటి నుండి అని ఆవిడ బాధపడ్డారు. సో ఇండస్ట్రీలో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ సపోర్ట్ ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ రావు, ఎంతమంది ఎవరు సపోర్ట్ చేస్తారమ్మా ఇక్కడ. అవును, ఇక్కడ నీ అవసరం ఉందా, నీ డేట్లు అవసరం ఉన్నాయా, నువ్వు కావాలా, అంతే, నువ్వు అవసరం లేదా నిన్ను పట్టించుకోరు. ఇందాక కూడా చెప్పా, నువ్వు అవసరం ఉంటే నిన్ను జపాన్ నుంచి తీసుకొస్తారు, నువ్వు అవసరం లేకపోతే నువ్వు అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్నా నిన్ను పట్టించుకోరు. ఇది ఇండస్ట్రీ, దాన్ని మసులుకునే, దాన్ని తెలుసుకునే మనం బతకాలి. కొంత అయితే గ్యాప్ వచ్చింది కాబట్టి అన్నిట్లో యాక్టివ్ అవబోతున్నారు. అంటే ఇప్పుడు మూవీస్ తో పాటు మాలో కూడా యాక్టివ్ రోల్. ఇప్పుడు నాకు మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, నాకు ఎవరెవరైతే మేము చేసామో, మోహన్ బాబు గారికి, అందరికి మా అంటే మాకందరికి చాలా గౌరవం, చాలా గౌరవం. నాకైతే నా కెరీర్ కన్నా కూడా మూవీ ఆర్టిస్ట్ ఇష్టం, చాలా సార్లు నిరూపించుకున్నా కూడా నేను. అవునవును. అంటే మీరు కూడా మా అధ్యక్షులుగా ఉన్నారు, అప్పట్లో చాలా జరుగుతూ ఉన్నాయి, ఎవరికి హెల్ప్ అవసరమైనా కూడా నేను చేసినట్టు మాలో ఎవరు ఎన్ని పదవులు చేయలేదు, నేను చాలా పెద్ద పెద్దోళ్ళ మీద తగ్గాను. అది గొప్ప ఏం కాదు పెద్దోళ్ళు తగ్గడం. నేను అన్ని 2 సార్లు చేశాను, ప్రెసిడెంట్ ఒకసారి చేశాను, జనరల్ సెక్రటరీ 2 సార్లు, వైస్ ప్రెసిడెంట్ 2 సార్లు, ట్రెజరర్ 2 సార్లు, ఈసీ మెంబర్ గారు 2 సార్లు, అన్ని 2 సార్లు ఏది వదిలిపెట్టలేదు. అవును, అన్ని చేశాను. అన్నిట్లోని ఏ రోజు నేను అక్కడ ఒక వైట్ పేపర్ కానీ నేను ప్రతిసారి టీ కూడా ముట్టుకోవాలి, నా డబ్బులతోనే టీ తెప్పించు. అంటే ఇంకా ఇప్పుడు చెయ్యాల్సినవి ఏమున్నాయంటే, నాకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే కట్టేస్తాను. అంతకుముందు సపోర్ట్ చేస్తారు, మోహన్ బాబు, చిరంజీవి గారు సపోర్ట్ చేస్తాడు, నాతో అమెరికా వచ్చాడు, ఆయనతో పాటు చాలా మంది ఆర్టిస్టులను తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేసాం. అలాగే నా స్నేహితుడు ఒకడు చిన్న శ్రీశైలనాథ్ అని, నా క్లోజ్ ఫ్రెండ్, లాస్ట్ 40 years నుంచి, తను ఒక 7 ఎకరాలు ఇచ్చి దాంట్లో చేసుకుంటే, దరిద్రం ఏంటంటే ఎదవలు 10 మంది ఉంటారు 1000 మందిలో. ఆ 10 మంది వల్ల మనం మిగతా 990 మంది పనులు జడగొట్టడం తప్పితే ఏం ఉండదు. అదేంటో ఈ రోజు అందరికీ తెలిసిపోయి, వాళ్ళు కూడా ఏంటమ్మా
ఆడ స్క్రీన్ మీద కూడా కనిపించదు తెలుసా. వాడు ఒక పెద్దోడు, వాడు ఏదైనా తప్పు చేశాడంటే మనం ఒప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళ మాటలు నమ్మి మనం ఇంతవరకు అయిపోయాల్సిన పని అయిపోయింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరగకపోవడానికి కూడా ఇదే రీజన్. నాకు తెలియదు. నేను ఒక్కటే అన్నా, మళ్ళీ ప్రెసిడెంట్ గా కానీ సెక్రటరీ గానీ వస్తే మెట్లు ఎక్కుతా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్, అంతవరకు రానని 6 ఏళ్ళు అయింది. సో మళ్ళీ రీ ఎంట్రీ లాంటివి ఏం జరగవా నియర్? రేపు ఏం జరుగుతుంది ఏం చెప్తా. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ఏమి సినిమాలు చూడలేదు అయితే నిజంగానే? నేను అసలు మామూలుగా సినిమా అంటే పాన్ ఇండియా సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి కదా, మీరు అలా ఏది చూడకపోవడం అనేది? సమాధానం నేను చెప్పకూడదు. నేను వెళ్తాను, ఎందుకంటే మొత్తం సినిమా రిలీజ్ అయిపోయాక 15 రోజులు 20 రోజులు అయిపోయాక మాకు చిరంజీవి గారి సినిమాలకి దెబ్బలు తినేసాను చూడమ్మా, అది ఇంకా గుర్తుంటది. అన్న చిన్నప్పుడు చొక్కాలు పెంచేసుకుని ఒకళ్ళ మించి ఒకళ్ళ పైన నడిచి వేవరంటే టికెట్ చేసుకుంది. ఆ తృప్తి ఇప్పుడు ఎన్ని సినిమాలు చూసినా రాదు. ఇష్టమే సినిమా అంటే, కానీ నేను ఒక్కొక్క సినిమా 3-4 రోజులు చూస్తాను. కొంచెం 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 చూస్తారా? ఇన్వాల్వ్ అయిపోతారా అందులో? కాదు కాదు, దీంట్లో వస్తాయి కదా, నేను కొంచెంసేపు చూస్తాను, అలాగే 1 గంట చూస్తాను, ఒక అరగంట, మళ్ళీ ఆపుతాను, మళ్ళీ రేపు ఎప్పుడో చూస్తాను, మళ్ళీ ఆపుతాను. అంటే సినిమాలు అయిపోయినాయి, మాలో కూడా మీరు ఎన్నో చూసేశారు కాబట్టి ఆ తర్వాత పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయ్యారు, బీజేపీలో చేరారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు బీజేపీలో కొత్తగా చేరలేదమ్మా, నేను చాలా మంది కన్నా సీనియర్. బట్ ఎందుకంటే యాక్టివ్ గా లేరు? ఎందుకు? ఉన్నా, నేను యాక్టివ్ గానే ఉన్నా. ఎక్కడ కనిపించట్లేదు? అంటే కనిపిస్తేనే యాక్టివ్ గా ఉన్నట్ట. అంతే కదా సార్, ఇప్పుడు మనం ఎంత మనల్ని మనం పబ్లిసిటీ చేసుకుంటే మనం అందులో ఉన్నామని అర్థమవుతుంది. రేపు నుంచి చూడండి మీరు. కనిపించకపోయేసరికి ఎక్కడికో వెళ్ళిపోయారు, లేరేమో, అలా యాక్టివ్ అవ్వట్లేదు. విషయం మొన్న సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మా మదర్ని అడిగారంట, మధురానగర్ లో బీజేపీ జరిగితే సెంట్రల్ మినిస్టర్ గారు అన్నారంట, ఏంటి శివాజీ ఇంత ముందు బాగా ఉండేవాడు కదా, ఈ మధ్య ఇంటి కనిపించట్లేదని. అదే నేను 30 ఏళ్ల క్రితం హీరో కృష్ణరాజు గారు నన్ను 35 ఆయన ఎంపీగా ఫస్ట్ టైం కాకినాడలో నుంచున్నప్పుడు శివాజీ నాతో ఉండవు అంటే నేను అప్పుడే బిజీ అవుతున్నాను. అంటే బొబ్బుల రాజాలో ఆ హడాలో ఉండగా ఎన్ని వదిలిపెట్టుకుని ఆయనతో తిరిగా. అప్పుడు నన్ను ఆయన బీజేపీలో జాయిన్ చేశారు. అది అలా కంటిన్యూ అయింది. దాని తర్వాత జీవిత గారు వచ్చి, శివాజీ బీజేపీ కదా, ఒకసారి కిషన్ రెడ్డి గారు మీటింగ్ ఉంది వెళ్దామని, మళ్ళీ నన్ను నేను ప్రెసిడెంట్గా ఉండగా మళ్ళీ జీవిత నన్ను తీసుకెళ్ళి, మేద్దరం అన్నా చెల్లెలు ఆవిడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసింది. నేను ఆ రోజు ఒకటే అన్నా, ప్రపంచంలో ఎవడైనా ఒక పార్టీలో జాయిన్ ఇంకో పార్టీలోకి వెళ్తాడేమో కానీ నేను చనిపోయేంత వరకు బీజేపీలోనే ఉంటాను. నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను, నాకు ఆ భావాలు ఇష్టం. ఇప్పుడు చెప్పుకుని వేస్ట్ అవన్నీ ఈ వయసులో. అది ఎప్పుడంటే ఒక 20 ఏళ్ళ క్రితం చెప్పుకోవాలి, మనకి అప్పుడు హెల్ప్ అయ్యేది, ఏదైనా హెల్ప్ అయ్యేది. ఎప్పటికీ నేను బీజేపీని. మీరు అనొచ్చు మరి మొన్నటి ఎలక్షన్లో ఇక్కడ అని, ఇప్పటికే బీజేపీ క్యాండిడేట్ని ఇక్కడ పెట్టడం లేట్ అయింది. అది కాకపోయినా నా ప్రాణమిత్రుడు కొడుకు ఇక్కడ జూబ్లీస్లో నుంచున్నాడు. నాకు వాళ్ళకి ఉన్న ఎఫెక్షన్ వేరు, ఇక్కడ స్నేహం వేరు, పార్టీ వేరు. నేను ఆ విషయం కూడా ఇంట్లో స్నేహం అంటారా నాకు పర్సనల్, ఇది పర్సనల్ విషయం. పార్టీ అంటారా అది నా హార్ట్. సో రెండు వేరు వేరు. సరే అయితే సార్, అమృతం అసలు మా అందరికి ఎంత నవ్వులు పంచేదో మళ్ళీ రీస్టార్ట్ అయిందనేసరికి అదే ఉత్సాహం వచ్చేస్తోంది. అవునా? నాకు తెలీదమ్మా, రీస్టార్ట్ అయింది. అయ్యో అసలు నాకు తెలియదు. నేను చెప్పాను వాట్సాప్ హలో కట్, అంతకుమించి ఏముంది. ఇంకేముంటుందంటే లైఫ్ లో ఇంకా రీస్టార్ట్ అంటే ఎలా మళ్ళీ వేస్తున్నారు అమృతాన్ని. మళ్ళీ వెయిట్ ఎందుకు, మళ్ళీ ఝాన్సీ గారు ఉన్నారు, నేనున్నాను, ఈ వయసులో మళ్ళీ చేసుకోవచ్చు అది. అవును. సో అంటే ఈ విషయం కూడా మీకు తెలీదా? తెలీదమ్మా. ఓకే. ఆనెస్ట్లీ అప్పట్లో మిస్ అవ్వకుండా చూసిన షో అంటే అమృతం. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం, చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం అప్పట్లో మేము. సో మీకప్పుడు అమృతం చేస్తున్నప్పుడు ఎంత సరదాగా అనిపించేది? చూస్తున్న మేమైతే కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళం. వాళ్ళందరూ చాలా టాలెంటెడ్ ఫెలోస్. గంగరాజ్ గారు కానీ, గంగరాజ్ గారి మిస్సెస్ కానీ, కిరవాణి గారి మిస్సెస్ కానీ, మా అందరూ ప్రతి ఒక్కళ్ళు, దాంట్లో రమగారు కానీ, రాజమౌళి గారి మిస్సెస్ కానీ, వాళ్ళందరూ పార్ట్ మెమొరబుల్ డేస్ అవన్నీ. చాలా చాలా నాకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ అమెరికా వెళ్తుంటే సార్ మాకు ఎప్పుడైనా ట్రస్ట్ బస్ అది వస్తేనండి వెంటనే నేను ఇది పెట్టుకుంటాం అమృతం అంటారు. అంటే ఆ పాట వస్తే చాలు, ఆ సక్సెస్ మేము ఇప్పుడు పెద్ద ఎంజాయ్ చేయలేదు, దాని తర్వాత ఎంజాయ్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుకునేవాళ్ళు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ నాతో ఏమన్నా అంటే, నేను ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా, శివాజీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినడు, టీవీలు చేస్తున్నావు, ఇది 8:30 to 9 ఏదో టైం వస్తుంది, ఆ టైం ఏమో సెకండ్ షో పడుతుంది, సినిమా దెబ్బతింది, మొత్తం అందరూ టీవీ సండే ఏమో టీవీ కూర్చుంటున్నారు, నువ్వే చెప్పి ఏదైనా చేసి దాన్ని కొంచెం అటు ఇటు మార్చాయా, చాలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది అది ఎంత సక్సెస్.
అంటే దానిలో అండి మీరు మధ్యలో ఉండి వెళ్ళిపోవటం వెళ్ళిపోవచ్చు ఈగో ప్రాబ్లం దాంట్లో అంతే, ఏముందమ్మా. ఓకే. ఇది అన్నదమ్ముల మధ్యన గొడవ వస్తుంది, అందరి మధ్యన గొడవ వస్తుంది, ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్కి రావటానికి ఉంది. అంతే అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయింది. దాంట్లో ఈ రోజుకి అంటే నా తప్పు లేదు, ఈ రోజుకి చెప్తే నా తప్పు లేదు, వాళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళ తప్పు కూడా లేదు. ఓకే, ఆ తర్వాత ఈగోలు నార్మల్ అయ్యాయా? ఏ నార్మల్ అంటే ఏం మొగితే ఇక్కడ మళ్ళీ మాట్లాడుకోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయని. రమ్మ గారు అన్న మన గంగరాజ్ గారి మిస్సాలు అందరూ అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం నాకు. వాళ్ళు వెరీ టాలెంటెడ్ అమ్మ అసలు. అది వాళ్ళు లేకపోతే ఎక్కడ హట్టి వద్దు. నేను ఆర్టిస్ట్ అంతే, దాంట్లో నాదేముంటుంది దాంట్లో వాళ్ళు చెప్పించడం. యాక్చువల్లీ ఇప్పుడు కొత్త కొత్త స్టార్స్ వస్తున్నారు మూవీలో, కామెడీ విషయంలో కూడా కొత్తదనం వచ్చేసింది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు, స్టైల్ మారిపోయింది. బట్ వి ఫీల్ లైక్ ఇప్పుడు ఎంత కామెడీ స్టార్స్ వస్తున్నా కూడా ఒక కోటా గారును, ఏవిఎస్ గారును, ఎంఎస్ నారాయణ గారు లాంటి వాళ్ళని అలా వింటేజ్ కామెడీ ఆ టైమింగ్ కానీ వాళ్ళ స్టైల్ ఆఫ్ కామెడీ స్టైల్ కానీ అవన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ మీకేమన్నా వస్తుందా మీరు సినిమా చూసిన టైంలో? ఎన్నో సినిమాలు చేసాం. ఇంచుమించు కోట బాబాయ్ నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. మా తర్వాత 10 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరు ఏవిఎస్ కానీ మా ఎంఎస్ కానీ. ఎంఎస్ నాకు బేవరాంచి తెలుసు, అక్కడ లెక్చరింగ్ చేసేవాడు. తను రైటర్ గా వస్తే రవిరాజ్ నాగబాబు గారు ఎవరు మొత్తానికి రవిరాజ్ గారి దగ్గర పెట్టారు, అల్టిమేట్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇంకా కోట బాబాయ్ అంటారు, తను నేను ఎంత ఇన్స్టిట్యూట్ చేసినా ఏం చేసినా కెరీర్ స్టార్టింగ్ లో కోటాతో నేను సన్ క్యారెక్టర్, బొబ్బుల రాజా కానీ, ఘటన కానీ, యామండి ఎవడు వచ్చింది కానీ, ఇలా రకరకాల క్యారెక్టర్లు. ఒక సీన్ ఇలా ఇంప్రూవైజ్ చేయాలి, దీన్ని ఇలా డెవలప్ చేసుకోవచ్చు, ఇదైతే ఆడేసిన అవుతాను. తన దగ్గర నేర్చుకున్నాను ఇంప్రూవేషన్. తన దగ్గర నేర్చుకున్న ఇంప్రూవేషన్ నేను అమృతంలో పెట్టాను. అంతకుముందు నాలో రకరకాల ఆర్టిస్టులు కనిపించేవారు. అప్పుడప్పుడు చిరంజీవి గారు వచ్చేసేవారు, ఎక్కడ నడకలోనో దేంట్లో పిచ్చి వల్ల చూసి. లేదంటే కొంతమంది బ్రహ్మానంద గారిని ఎవరినో పెట్టి, సార్ బ్రహ్మానంద గారు డేట్లు కుదరట్లేదు, మిమ్మల్ని పెట్టుకుంటాం. బ్రహ్మానంద గారు నాకు ఏమైనా మిమిక్రీ వచ్చా అసలే అంతంత మాత్రం. అలా ట్రై చేయడానికి ఇబ్బంది పడేవాడిని. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు డేట్లు ఏదో కుదరకపోతే, సార్ ఆయన చేయాలి. రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ చేస్తారు? రాజేంద్ర ప్రసాదే, శివాజీ రాజే శివాజీ రాజే. రాజేంద్ర ప్రసాద్ నన్ను పోల్చుకోవడం అన్నది నా పురుషతనం అవుద్ది. చాలా గొప్ప ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్. అలా అంత అవ్వాలని కోరుకోవాలి తప్పితే అలా చేయాలనుకున్న దాంట్లో ఏంటంటే కొన్ని రాంగ్ స్టెప్ వేసి ఇంప్రెషన్ రాక ఏదో చేసి పిచ్చి పిచ్చిగా చేస్తే తెలిసేది కాదు. నా ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చింది. ఈవెన్ బొబ్బుల రాజా కూడా ఎక్కడో సుధాకర్ కనిపించేస్తాడు. మా సుధాకర్, మా చిరంజీవి గారు సుధాకర్ సార్, ఇది నాటిగా చెప్పారు శివాజీ రామనాయుడు గారు. శివాజీ ఇది ఫస్ట్ సుధాకర్ అనుకున్నాం, తను బిజీగా ఉన్నాడు, నిన్ను పెట్టామని. ఆ టైంలో నాకు ఆ క్యారెక్టర్ పట్టకుండా అది చాలా పెద్ద హిట్ సినిమా. ఎక్కడో సుధాకర్ వచ్చి వెళ్ళిపోతుంటాడు అలాగే. అండ్ మీ స్టైల్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది విలనిజం తో కూడిన కామెడీ. అయ్యా వాళ్ళు చేసినాయి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ అయ్యాయి, అవును వాళ్ళు చేసినాయి. ఇప్పుడు ఆ స్ట్రగుల్లో నమ్మో ఒక సినిమా వదులుకోలేము. ఇప్పుడు అనుకో ఇష్టమైతే చేస్తా, లేకపోతే వద్దు అనే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అనొచ్చు, నాకు అది అలా చేయాలి, ఆ కామెడీ నేను చేయలేను బా, అది నాకు కష్టం అవుతుంది అనొచ్చు. ఆ టైంలో రూమ్ రెంట్ కట్టాలి, మెస్ బిల్లు కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఇన్ని ఉంటాయి కదా. అప్పుడు ఏదో వస్తే అదే మహాప్రసాదం అనుకున్న టైంలో అప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. నేను నా ఓన్ స్టైల్ తీసుకొచ్చింది ఫ్రెడ్ గోస్ట్ గంగరాజు అంటే నో డౌట్. మా ఇద్దరికే పడకపోవచ్చేమో కానీ ఆ టీమే టీం. అవును, అల్టిమేట్. సో యాక్చువల్లీ ఇప్పుడు సమస్య గురించి నేను మాట్లాడలేదు, చాలా ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఆ సమస్య ఏదైనా కూడా వెళ్ళే ఫస్ట్ పర్సన్ గా అప్పుడు దాసరి గారు ఉండేవారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒకటైతే, ఆయన లేని లోటు అనేది ఎవరు తీరుస్తారు, ఆ భర్తీ చేసే ప్లేస్ గురించి ఎప్పుడు డిస్కషన్ వస్తూనే ఉంది. ఏ సమస్య వచ్చినా రీసెంట్ డేస్ లో వేతనాలకు సంబంధించి దాని దగ్గర వచ్చినప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చాలా తర్జన భర్జన పడి వెళ్ళారు, మాట్లాడారు, చాలా మీటింగ్స్ జరిగాయి, ఫైనల్ గా ఒక కంక్లూజన్ కూడా వచ్చారు. స్టిల్ ఆ ప్లేస్ ఉండిపోయింది అలా. అంత ఓపిక, అంత మంచితనం, సర్ది చెప్పే గుణం, అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అన్న విషయం తెలిసిన వ్యక్తి, 10 మందికి చేద్దాం, కోవిడ్లో ఎలా ఎంతమందిని ఆయన కాపాడాడో ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఒక చిరంజీవి. ఆల్టర్నేటివ్ ఎవరు లేరు కదా. కాకపోతే ఇక్కడ చిరంజీవి గారి పేరు కూడా రికమెండ్ చేయడానికి లేకుండా ఎందుకు పోతుంది చెప్పమంటారా? ఈ పెద్ద బురద, ఎవడు ఏం చేస్తాడో వాడి మీద రాళ్ళేస్తారు, చేయనోడు కాముగా ఉంటాడే అది బెటర్. ఇది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఎవడైతే కష్టపడి 10 మందికి చేద్దాం అనుకుంటాడో వాడి మీద రాళ్ళు, ఇటు చేయడు, చేసేవాడిని చేయను. అందుకనే ఆ మహానుభావుడు కూడా పక్కి ఎందుకు వచ్చిందిరా మనకి వెంటనే ఈ వయసులో అనుకుని ఉంటాడే. కానీ ఎవరు దాసనారాయణరావు గారి తర్వాత అంటే అంత ఓపిక ఉందా అంటే మనం చెప్పలేము. అయ్యో బాబోయ్, ఆయనకున్న ఓపిక.
అంటే 24 క్రాఫ్ట్ల మీద ఆయనకున్న గ్రిప్ సర్ది అవసరమైతే భయపెట్టి లేకపోతే బతిమాలి ఎంత పెద్ద గొడవ అయినా సరే చాలా కామ్గా అయిపోతుంది ఆయన దగ్గర అన్నది నాకైతే చిరంజీవి గారు నో ఆల్టర్నేట్. ఓకే. సో మీ అబ్బాయిని మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తున్నారు సినిమా? చేస్తున్నాడమ్మా, చేస్తున్నాడా? జరుగుతుంది, షూటింగ్ ఓకే. జరుగుతుంది. ఏం సినిమా ఎలా కన్నడ ఉండబోతోంది? తెలుగు, కన్నడ తెలుగు. ఓకే. నా అబ్బాయి నాకు ఎప్పుడు ముద్దుగానే ఉంటాడు, బాగానే చేస్తాను అనుకుంటాను. తను ఎలా అంటే ఎలాంటి సినిమాలో చూడాలనుకుంటారు? మీకంటూ ఒక లోపల ఉంటుంది, నా కొడుకు ఇలా అయితే బాగుంటుంది, నాకైతే ఇలాంటి సినిమాలు చూడాలనిపిస్తుంది. వాడు స్టార్టింగ్ అయినా అంటే ఇప్పుడు నేను చెప్పితే ఎప్పుడో చెప్పాడు అనుకుంటాడు. ఇక్కడ ఫాదర్ అయినా సన్ అయినా రికమెండేషన్ ఏమీ పని చేయవు, వాడు కష్టపడుతుందో పని చేస్తాడు. తను ఏంటి మొదటి కమర్షియల్ వెళ్ళిపోయాడు, స్టంట్లు ఫైట్లు దానికి వెళ్ళిపోయాడు, లవ్ స్టోరీ చూద్దాం అంతే. అవును. మన అయోధ్య విషయంలో జరిగిన కాంట్రవర్సీ గురించి తెలుసా? నాకు తెలియదు ఇది ఏమైనా పోయింది అక్కడ. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు గుళ్ళు అంటే భయం వేస్తుంది సార్. తిరుపతిలో జరిగినాయి కానీ మొన్న ఎక్కడ మన అయ్యప్ప దగ్గర జరిగిన చూస్తుంటే మెల్లిగా జనాలకి ఒకటి మాత్రం ఏమనుకోకుండా ఒకటి చెప్పనా, చెప్పండి. అరుణాచలం రమణ మహర్షి అన్నది వీళ్ళెవరికి తెలియనప్పటి మా మిసెస్ వాళ్ళు గత మా మిసెస్ పేరు అరుణ గత 30-35 సంవత్సరాలు అరుణాచలం వెళ్తారు. మాకు అక్కడ ఇల్లు ఉంది, నాకు సైట్ ఉంది, కడదాం అనుకున్నాను. మన కోవిడ్ వల్ల కట్టలేకపోయాను. నాకు పెద్ద అంతా నేను నా మెంటాలిటీ ఏంటంటే దండం పెట్టుకున్నాం, అందరూ బాగుండాలి, అయిపోయింది. దేవుడు ఎక్కడికైనా వెళ్తారు. మా శ్రీకాంత్ మా ఉమ్మ ఇద్దరు చాలా చోట్ల తీసుకెళ్తారు, మా మిస్సెస్ చాలా చోట్ల వెళ్తుంటాను. కానీ ఇంకా అదే ప్రాణం కింద అలా ఉండలేదు. అలాంటిది ఈ మధ్యన ఇది అందరికి కాదు, 75% అద్భుతమైన వ్యక్తులు, చాలా మంచి వాళ్ళు, భక్తి గల వాళ్ళు అందరూ. 25% ఎలా ఉంటుంది తెలుసా, ఆ ప్లేస్ చూసి పలానా ఆయన చెప్పాడు, ఆ ప్లేస్ చూసిస్తే ఎలా ఉంటది అని వెళ్ళి చెడగొట్టిన వాళ్ళు ఉంటారు. 25% తెలుగువాడు, ఆ 25% ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ గుళ్ళు అడుగు పెడితే అక్కడ నాశనం. అది షిరిడి అవనివ్వండి, తిరుపతి అవనివ్వండి, అరుణాచలం, వాళ్ళ భక్తి లేదు. వాడికి ఒక గోవా వెళ్దామా, ఊటీ వెళ్దామని గ్యాంగ్ ఒకటి ఉంటుంది, దాంట్లో నాలంటోడు కూడా ఉంటుంది కదా. ఆ 25% వీళ్ళు వెళ్ళి రమణాశ్రమం ఎంత పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది అంటే అంత ఉంటుంది. అక్కడ మాకు అప్పుడప్పుడు నువ్వు ఇళరాజా గారికి రెగ్యులర్ కాబట్టి నాకు ఇళరాజా గారు కనిపిస్తారు ఆశ్రమంలో, మా వెంకటేష్ బాబు కనిపిస్తాడు, చాలా మంది కనిపిస్తుంటారు. అసలు నేను రాజారవీంద్ర ఒకసారి రెగ్యులర్ గా మా రాజారవీంద్ర కూడా అరుణాచలం వెళ్తుంటాడు, నాకన్నా ఎక్కువ వెళ్తాడు తను. ఇద్దరం వెళ్తే ఎవడే ఫోటోలు ఇంత కామ్గా ఉండేది ఇదేమైపోయిందంటే ఈ 25% నేను ఏదైతే 25% చెప్పానో మన వాయిస్ కూడా ఫారినర్స్ తిట్టారు దేశవాళ్ళు. మన దేశంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రాన్ని ఫారినర్ వచ్చి డిసిప్లిన్ గా ఉండి మన వాళ్ళు అరుపులకి వాళ్ళు వచ్చి తిట్టారు. సైలెన్స్ ప్లీజ్, మన వాళ్ళు ఎక్కడ అడిగి పెడితే అక్కడ నాశనమే. అవును, అతి భక్తి. అవును, నిజంగా కేరళలో అయ్యప్పని పూజిస్తారే, అది ఒక పద్ధతి, ఒకటి ఇది ఉంటది. మన వాళ్ళు పూజిస్తారు, జెన్యూన్ ఉంటారు, కానీ అతి ఉంటుంది దాని మీద. చెప్తాను కదా, దీంట్లో 70% కదమ్మా, 25% మాత్రం ఇలాంటి వాళ్ళు. ఫిలిం ఛాంబర్ భవనాన్ని అది బిల్డింగ్ కూల్ చేసి కాంప్లెక్స్ కమర్షియల్ ఏదో కడుతున్నారు అనేది కూడా విన్నాము. దీని మీద ఏమన్నా ఐడియా ఉందా, లేదంటే జరుగుతున్నాయి కదమ్మా గొడవలు, జరుగుతున్నాయి కదా, మనకి ఫైనల్ ఇచ్చాకని తెలుస్తుంది. అంతే. అంటే మీ వరకు తెలుసా అని తెలుసు, కానీ మనం ఎందుకు చెప్పడం, వాళ్ళు చెప్తారు కదా, మనకి సంబంధం లేదు కదా అది. అవును, దాని మూవీ ఆర్టిస్టేషన్ దాంట్లో ఉంది. దాన్ని చాలాసార్లు ఖాళీ చేయమంటే మురళీమోహన్ గారు కొన్నాళ్ళు అడ్డుకున్నారు, నేను సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉండగా కొన్నాళ్ళు అడ్డుకున్నాను. ఏది అంత త్వరగా అవదమ్మా ఇక్కడ, ఏది అవదు త్వరగా. అవును. అంటే మీ స్టాండ్ ఏంటి దాని మీద అని? ఓకే, అలా చేయడం వల్ల యూజ్ ఉంది. నా స్టాండ్ అయితే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ బుక్ అయితే నేను చదవలేదు. ఏ ప్లేస్ అయితే ఉందో 3 రోడ్లు దానికి, అది అద్భుతమైన ప్లేస్. అది 100% సినిమా వాళ్ళకే చెందాలనుకుంటాను. సినిమా పెద్దలు ఉన్నారు, సురేష్ బాబు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారు అంటే పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. వేరే వాళ్ళకి అప్ చెప్పి 50% అలా ఇచ్చామనుకోమ్మా, వేరే వాడు మన ఇండస్ట్రీలో మన దాంట్లో వేరే వాళ్ళు రియల్ ఎస్టేట్ వచ్చి ఉంటాడు. అది కాదు నేను అనుకుంటున్నా, నేను అవన్నీ నా ఓటు అడిగితే నా ఒక్కడ అభిప్రాయం ఇది, దీంట్లో వేరే వాళ్ళ సలహాలు లేవు, ఏమి లేవు. నన్ను అడిగితే 100% సురేష్ బాబు సార్ అదే ఆ రోజు ఏదో చెప్తూ బాంబేలోనూ ఇలాంటిదే ఉంది, 100% హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ 24 క్రాఫ్ట్స్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, దాంట్లో మామూలు వ్యక్తులు కూడా వెళ్ళలేరు, దాంట్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పినట్టు ఇంచుమించు నేను చెప్పింది ఇది కాదు, ఇలాగే 50% ఇలాగే చెప్పాడు, నాకు నచ్చింది, అది కరెక్ట్ అనిపించింది. ఓకే. అండ్ రాజమౌళి గారు రియాక్ట్ అయిన ఆ కాంట్రవర్సీ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా కమెంట్స్ చూస్తున్నాం. అఫ్ కోర్స్ మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా కూడా నాకు తెలియదు ఇది దేవుడి గురించా, అది ఆయన అభిప్రాయం, అదేనా
ఆంజనేయ స్వామి అది ఆయన గురించి అభిప్రాయం. సంబంధించి అది ఆయన జరిగింది. అభిప్రాయం. ఉమ్. ఇందాక నేను చెప్పాను 25% అని, ఉమ్. అది నా అభిప్రాయం. నేను ఆ అభిప్రాయాన్ని ఎప్పుడు గౌరవిస్తా, ఉమ్. నా అభిప్రాయాన్ని కూడా ఆ 25% తో సహా అందరూ గౌరవించాలి. ఉమ్. ఆ. అంటే సోషల్ దేవుడి మీద మీడియాలో నమ్మకం లేని ఇష్టం లేనివాడు వెళ్ళి అక్కడ నాశనం చేయకండి. అంతే. భక్తి ఉన్న వాళ్ళు 70% కొంచెం కన్వీనియంట్ గా వదలండి. ఉమ్. అసలు ఎక్కడ ఖాళీ ఉండలేదమ్మా అసలు. అవును. అంటే మొత్తం అందరూ పాపాలు చేస్తుంటారు కదా, అది ఎంత భక్తి, ఎంత అసలు పావేస్తున్నారు పట్టుకుని దేవాలయాన్ని. అవును. అంటే ఓవర్ గా రియాక్ట్ అయ్యారేమో ఓవర్గా చూసిన ఇన్ని- వాళ్ళు ఇన్ని- అని. మన చరిత్ర, మన కొన్ని వేల చరిత్ర మంది ఉమ్. కదా. ఉమ్. అవును. సరే, ఎన్నో కాంట్రవర్సీల గురించి మాట్లాడుకున్నాము. మీరు చాలా లైటర్ వేలో ఆన్సర్ చేశారు. వెళ్ళి ఉన్న జెన్యున్ నాకు నేను భయపడినా. అవును, అంటే genuine గా భయంతో అని చేశాను. నేను అనట్లేదు, అవును. చాలా ఎందుకంటే cool దేవుడి గా దగ్గర ఆన్సర్ చేశారు. దేవుడి దగ్గర ఆన్సర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అవును. చేయాలి. ఈ రోజు బాలే, ఉమ్. నిన్న సరదాగాను ఉమ్. ఇది నాకు లవ్ లెటర్ రాసింది ఆ. అన్న ఎవరిని, మన అనితా చౌదరిని. ఉమ్. స్టేజ్ మీదే ఉన్నాం ఇద్దరం. ఉమ్. లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా అన్న. లవ్ లెటర్ రాశాడు. ఈ అమ్మాయికి వెంటనే వచ్చి అంతే. ఇలాంటివి. ఇలాంటి ఎందుకు వచ్చింది మనకి. అవునవును, సరదాగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్. ఉమ్. చాలా ఇంకా తక్కువ కాలం ఉంటాం, ఉమ్. పడినంత కాలం కష్టపడ్డాం, ఉమ్. ఒకటికి అన్యాయం చేయకుండా. సో 40 years లో అన్ని చేసేసారు. ఏం చేయలేదు, ఇంకేదైనా 1% చేసి ఇంకా 99% అన్ని మరి క్యారెక్టర్స్ మొత్తం వేశారు అసలు ఆల్మోస్ట్. లేదా లేదు. ఇది చెయ్యాలి, నా లిస్ట్ లో ఇది ఉంది, ఆ. ద వెరీ ఫస్ట్ ఏంటి? ఒక 5 ఉన్నాయి అనుకోండి ఉమ్. మీ లిస్ట్ లో, అందులో వెరీ ఫస్ట్. మా గురుగారు డైరెక్ట్ చేసిన రక్త సంబంధాలు సినిమాలో అన్నయ్య క్యారెక్టర్ అయ్యాను. అన్నయ్య చెల్లెలు. రాబోయే సినిమాలు 9 ఉన్నాయని మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు. అందులో రేపు సినిమా ఎలాంటి- రిలీజ్ అవుతుంది, రేపు సినిమా రిలీజ్ అవుతుంది మహేష్ బాబు ఉమ్. డైరెక్షన్ లో, ఉమ్. రామ్ పోతినేని గారు హీరో. ఉమ్. మరి నేను చూస్తున్నాను బట్టి చాలా మంచి సినిమా. నాకు నేను చేశాను కాబట్టి మంచి సినిమా కదమ్మా. నాకు మంచి సినిమా. ఆ డైరెక్టర్ డెడికేషన్, ఆ హీరోకు ఉన్న ఎనర్జీ, ఉమ్. ఎంటైర్ యూనిట్ మైత్రి వాళ్ళు ప్రాణం పెట్టేశారు. నాకు ఎక్కడో ఏంటంటే ఉమ్. మైత్రి వాళ్ళది నేను మహేష్ బాబు గారిది శ్రీమంతుడు చేశాక మళ్ళీ ఈ సినిమా చేశాను. ఓకే, ఇది కూడా అంత హిట్ అవుతుందని కోరుకోవటం నా తప్పేం లేదు. తప్పేం లేదు. అవును. సో రామ్ కైతే హిట్ వస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకాతో అనుకుంటున్నారా? రావాలని మనస్ఫూర్తిగా రావాలి. కోరుకుంటున్నా. మా మహేష్ బాబుకి, రామ్కి, మైత్రి వాళ్ళకి, ఉమ్. హీరోయిన్ కి, అందరికి. యా. మంచి సబ్జెక్ట్ అది. ఓకే. అవును. ఈ రాబోతున్న మూవీస్ అన్నిట్లో కూడా ఎలా ఉండబోతుంది? ఇంకేమైనా షేడ్స్ చూపించబోతున్నారా? మేము మిస్ అయినవి ఏమన్నా? రేపు చేసిన క్యారెక్టర్ కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇది మన ఆంధ్ర కింగ్ తాలూకా క్యారెక్టర్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. అలాగే మిగతా ఫాదర్ క్యారెక్టర్లు అవి చేస్తున్నా. నా అదృష్టం ఏంటంటే సినిమా అంతా అలా 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 ఉన్నా కూడా ఒక శ్రీమంతుల్లో కానీ లేకపోతే నాని గారి సినిమా సరిపోదా సినిమాలో ఇలా కానీ నాకంటూ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ కి ఆ ఒక్క సీన్ నాకు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా, ఈ రామ్ గారి సినిమా కూడా, మా మహేష్ బాబు గారు డైరెక్టర్, అది కూడా అంతే. ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో నాకు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఓపెన్ గా పిలవగానే వచ్చి ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మా స్టార్ షోలో గెస్ట్ గా వచ్చి సక్సెస్ మేము ఒక ఇంటర్వ్యూ ఇచ్చాక మళ్ళీ ఇంచుమించు 8 to 12 months వరకు వేరే ఛానల్కి వెళ్ళను, ఫోన్లు ఎత్తాను. నాకు బోస్ అంటే చాలా ఇష్టం. నా నాన్న అని పిలుస్తాడు. మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ, ఈ రోజు ఒక ఇంటర్వ్యూ. మళ్ళీ దయచేసి నన్ను ఒక 1 year వరకు పిలవద్దంటారా? మీరే కదా ఏ ఛానల్ ఎవరు పిలవద్దంటారా? అయ్యయ్యో. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు సినిమాలు చేసిన, మీ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి మేము మిమ్మల్ని పిలవడానికి ట్రై చేస్తాము, మీరు కూడా రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి సినిమాల్లో మీరు ఇంకా బాగా అలరించాలి. అంటే గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారుగా, ఆ గ్యాప్ లేకుండా ఎప్పుడు ఇలాగే ఇవ్వకుండా మీరు ఇలాంటి మంచి మంచి పాత్రలతో మమ్మల్ని ఎప్పుడు అలరించాలి. అండ్ మిమ్మల్ని మేము చూడడానికి ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాం యాజ్ అన్ ఆడియన్స్. రాజు వెడ్స్ రాంబాయిని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా వేణుగుడుగుల తరపున, ఈటీవీ వాళ్ళ తరపున, బన్నీవాస్ తరపున, మా బాస్ తరపున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టార్ షో. ఇదే వాళ్ళ మన స్టార్ షో. చూస్తూనే ఉండండి 10 TV.